వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు ఉప ఎన్నికల జోస్ అనిపిస్తున్నది హైదరాబాద్లో. ఇప్పుడు మరి ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గం కాంగ్రెస్ వాళ్ళు మేము కైవసం చేసుకుంటాము అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మరి కైవసం చేసుకునేది ఉంటే మరి అంతగానో తనలాడుతారు ఎందుకు? మంత్రులు, విపరీతమైన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, వందలాది మంది నేతలు మొత్తం కమిటీలు వేసుకొని భారీగా మోహరిస్తారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాదు నగరంలో వాళ్ళకు పార్టీ లేదు, క్యాడర్ లేదు, దిక్కు లేదు, దివాలా లేదు. ఫలితం రేపు మీరు చూస్తారు. అదే వాళ్ళు కూడా హైదరాబాద్ నగరంలో ఇప్పుడు మనకు మంచి అవకాశం వచ్చింది. గతంలో మనకు ప్రజలు ఇక్కడ అవకాశం ఇవ్వలేరు కాబట్టి ఉప ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలవాల్సి ఉంటుంది, గెలిపిస్తాము అని చెప్పేసి కూడా కింది స్థాయి నుంచి కూడా అక్కడ ముఖ్యమంత్రి కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. మీదేంది ఆద్య టీవీ కదా, మనం మీ లోగో తీసుకొని బజార్లు పోదాం. హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా పోదాం. తట్టెడు మట్టి అని తీసిండ్రా, మురికాల డ్రైనేజ్ తీసిండ్రా, ఏమైనా ఇల్లు కట్టిండ్రా, ఏమైనా మంచినీళ్ళు ఇస్తానరా? మంచినీళ్ళకి నల్ల బిల్లులు ఇస్తారు కదా. హైడ్రా పేరిట ఇవాళ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏంటండి, మొత్తం కూడా బస్తీలు, పేదలు ప్రభుత్వ జాగాల్లో సంవత్సరాల తరబడి బస్తీలుగా నిర్మించుకొని శ్రమలలో ఉంటారు. మీ ప్రభుత్వ లక్ష్యం ఏంది? ఇవన్నీ కూల్చేయాలనే కదా, ఈ భూములని కాజేయాలనే కదా. ఆ లక్ష్యంతో పోతే మీకు ఓట్లేస్తారా? హైదరాబాద్లో మీరు చేసిన పని ఏందో ఇప్పటి వరకు తేల్చి చెప్పాలి. పేదల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం ఈ నగరంలో 2 సంవత్సరాలుగా మీరు చేసిన పనిని ప్రూవ్ చేయాలి. తర్వాత మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు, 13 హామీలు ఎన్ని అమలు చేశారో అవన్నీ కూడా చెప్పి ప్రజలు పోయి ఓట్లాడారు. అంటే ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ప్రజలకు ఇస్తున్న 6 గ్యారంటీలలో అన్ని ఇంప్లిమెంట్ చేశాము. కొంచెం అప్పటి బీఆర్ఎస్ సర్కార్లో కొంతమంది మాత్రం ప్రజల సొమ్మును దోసుకున్నారు. ఆ సొమ్మునంతా తీసుకొచ్చి ప్రజలకు 6 గ్యారంటీలు పంచిపెట్టి తీరుతాము అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎంతకాలం చెప్తారు బుద్ధి లేని మాటలు? ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతుంటేనే యావత్ తెలంగాణలో ఏ పల్లెకు పోయినా, ఎక్కడ పోయినా రైతుల కోస, ఎరువుల కోసం క్యూలు కట్టి ఎట్లా తిడుతున్నారు. ఇవాళ ఎన్ని రకాల సమస్య ఉంది. ఇలా మంచిల బిల్లులు కూడా ఇస్తున్నారు. మూసిల ఇళ్ళని కూలగొడుతున్నావు, హైడ్రా పేరిట ఇళ్ళని కూలగొడుతున్నావు, తులం బంగారం అన్నావు, 2500 మహిళలకు ఇస్తామని అన్నావు, విద్యార్థులకు స్కూటీలు అన్నావు, 5 లక్షల రూపాయలు ఇస్తామని అన్నావు, రుణమాఫీ అన్నావు, అది కూడా పూర్తిగా చేయలే. ఇవాళ రైతు బంధు సగం ఎగ్గొట్టావు. ఒక్కసారి లోకల్ బాడీ ఎన్నికలు వస్తుందని వేసావు. ఇవాళ ఏ పల్లెలో కానీ, ఏ గల్లీలో కానీ, ఏ బస్తీలో కానీ చెత్త తీస్తున్నారా? మురికి కుప్పాలు ఎట్లున్నాయి? డ్రైనేజీ క్లీన్ చేస్తున్నారా? ఎక్కడైనా దోమలకు మందు కొడుతున్నారా? విష జ్వరాలు, ఎన్ని రకాల జ్వరాలు, హాస్పిటల్ డాక్టర్లు ఉన్నారా? మెడిసిన్స్ ఉన్నాయా? విద్యా సంస్థల హాస్టల్ ఎట్లున్నాయి? భోజనాలు ఎట్లా పెడుతున్నారు? ఎక్కడికక్కడగా అన్ని రంగాలుగా ఇవాళ విధ్వంసం సృష్టిస్తున్నారు. మీరు ఏం ఊడబడిచారని మీకు ఇవాళ ప్రజలు బ్రహ్మరథం కట్టి ఇలా ఓట్లేస్తారు. కనుక ఈ బేలతనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి కుటుంబం పైన అనేక రకాలుగా అవినీతి ఆరోపణలు చేస్తూ 20 నెలలుగా చెప్తున్న ముచ్చట. ఎన్నికల ముందు అదే చెప్పారు, ఎన్నికల తర్వాత ఇదే చెప్పారు. కేసులు పెడుతున్నారు, కమిషన్లు వేస్తున్నారు. ఏం తేల్చారు? ఏం జరిగింది? ఈ ఉపసమ్మతి ఊకదంపుడు మాటలు ఇవాళ ప్రజలు వినే పరిస్థితి లేరు. ఇవాళ మీ దంచుడు మాటలు వద్దు, మిమ్మల్ని దంచే రోజులు వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీని వీడిన 10 మంది ఎమ్మెల్యేలకు ఏం ఆధారపడద్దు, యాన్నో 2-3 చోట్ల మాత్రమే ఎన్నికలు వస్తాయి, దానికి రంగం మొత్తం సిద్ధం చేస్తున్నాము, అవి కూడా కైవాసం చేసుకునేది మనమే అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి దానికి మీరు ఏం చెప్పబోతున్నారు? ఇవాళ వాళ్ళ ముఖాలు చూడండి. 10 మంది ఎమ్మెల్యేల ఫేసులు కనుక కరెక్ట్గా మీరు రీడ్ చేస్తే వాళ్ళ మొహంలో కనిపించే బేలతనం, భయం. ఇవాళ ఏ ముఖం పెట్టుకొని పోయి ఓట్లాడ. ఈ 20 నెలల నుంచి అభివృద్ధి చేయలే, 100 రూపాయల అభివృద్ధి లేదు. పార్టీ ఎందుకు మారినో తెలియదు. ఎన్ని మూటా సంచులు, ఎన్ని కోట్లు లంచాలు తీసుకురో ఇవాళ చెప్పు బోషుడికే దేనికోసం పార్టీ మారినాం అని ఇలా తన్నే పరిస్థితి ఉంది. 2-3 ఇటుకు వస్తుందా, 10 ఇటుకు వస్తుందా అనేది వాళ్ళకే ఉన్నది క్లారిటీ. మొన్న రేవంత్ రెడ్డి కూడా అంటాడు, ఇక మరి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అన్నిటికీ సిద్ధం కావాలని. కొద్ది రోజుల్లోనే ఈ నెల 30వ తారీఖు వరకు అవకాశం కోర్టు ఇచ్చింది. మరి స్పీకర్ నిర్ణయం ఎట్లుంటుంది, ప్రజాక్షేత్రంలోకి వస్తారా రారా అనేది కూడా తేలుతుంది చివరిగా. అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు ఉన్నాయి, వామపక్షాలు ఉన్నది, అక్కడ బీజేపీ పార్టీ ఉన్నాయి, రకరకాల పార్టీలు ఉన్నాయి. కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎందుకు టార్గెట్ అవుతుంది ఈ రాష్ట్ర సర్కార్కు? అందుకు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద దాదాపుగా
10-15 కేసులు కూడా పెట్టడం జరిగింది. ఎందుకు మరి ఇక్కడ విద్యార్థి విభాగం బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులపైన కూడా కేసులు పెడుతున్నారు ఈ సర్కార్? ఎందుకు దీన్ని ఎట్లా చూస్తారు మీరు? బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ, బలమైన నాయకత్వం, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, అద్భుతమైన నాయకత్వం, సభ్యత్వం కలిగిన క్యాడర్ ఉంది. ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని నిలువరించే శక్తి, ఉద్యమాన్ని చేయగలిగే శక్తి, ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీసే శక్తి బీఆర్ఎస్కి ఉంది కనుకనే, సమర్థవంతమైన నాయకులు ఉన్నారు కనుకనే, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నిలదీసే శక్తి సామర్థ్యం ఉన్న నేతలు ఉన్నారు కనుకనే ఇవాళ భయపడి బెంబేలు పడుతుంది. అందుకనే అవినీతి ఆరోపణలు చేసి కేసులు పెట్టి, ఒత్తిడి పెట్టి, అవినీతి ఆరోపణలు చేసి ఇలా నిర్బంధించి ఇలా వారి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ అవన్నీ సాధ్యం కాదని తేలిపోతాయి. ఇది పరిస్థితి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అన్ని ఎత్తుగట్టలు చేసినా కానీ ప్రజలు మా వైపే ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ రవీందర్ రావు గారు చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం ప్రజలకు ఇస్తున్న 6 గ్యారంటీలు ఏవో ఒక గ్యారంటీ అమలు చేయకుండా కేవలం ఆయన బీఆర్ఎస్ పార్టీని కేసులు పెట్టే నాయకులపైన కేసులు పెట్టే పనులేనో ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.